హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము సండే స్పెషల్గా చికెన్ అయితే తెచ్చుకున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాం. ఎలా చేసుకుంటామో మీకైతే చూపిస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? అయితే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు అయితే వేసుకుంటున్నాం. కొంచెం అల్లం వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పసుపు, నెక్స్ట్ ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, ఇదైతే గరం మసాలా, ఉప్పు అయితే వేసుకున్నాను. చాలుగా మూత పెట్టు, పక్కా పెట్టు. ఇంట్లోకి కొంచెం కారం వేసుకోవాలి. కారం తీసుకురాకు. కారం వేసుకుంటున్నా. కారం అయితే కొంచెమే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ప్యాకెట్ కారము ఆశీర్వాద్ కారం బాగా కారం ఉంటుందంట. మా పిల్లలు అయితే ఎక్కువ తినరండి కారం. బాగా కలుపుకున్నాను. ఇందులో కన్ను అయితే వేసుకొని బాగా కలిపేసుకొని పక్కకైతే పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే బిర్యానీలోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే కోసుకుంటున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అయితే కోసేసుకున్నాను. ఇక బిర్యానీ స్టార్ట్ చేద్దాం. రైస్ అయితే ముందే నానబెట్టేసుకున్నా 2 గ్లాసెస్. ముందైతే ఆయిల్ పోసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవైతే తీసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నా. కొన్ని తీసుకుంటున్నాను, కొన్ని కర్రీలోకి అట్లాగే ఉంచుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా. కొంచెం పుదీనా వేసుకుని, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని
ఇవైతే కొంచెం ఫ్రై అయినాక చికెన్ పీసెస్ అయితే ఇందులోకి వేసుకుంటున్నా. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటాను. ఇప్పుడైతే దీన్ని కాసేపు ఉడికించుకుంటా. ఆలోపు మనం బగారా రైస్ వేసుకుందాం. బగారా రైస్లోకి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కినాక ఇందులోకి లవంగాలు, దాల్చిన చెక్క, జీరా వేసుకుని మిరియాలు వేసుకుంటున్నా. కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి, ఇప్పుడైతే ఇందులో సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నా. అల్లం ఇందులోకి అయితే పెరుగు అయితే వేసేసుకుంటున్నాను. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత పెరుగు అయితే వేసుకున్నా. పెరుగు అయితే వేసుకుని ఇప్పుడైతే బాగా కలుపుకుంటున్నాను. కొంచెం ఉడికినాక ఇందులోకి కొన్ని వాటర్ అయితే పోసుకుంటా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే రైస్ వేసుకుంటున్నా. వాటర్ అయితే మరిగినాయి కదా, ఇక రైస్ అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. రైస్ ఇది చికెన్ అయితే మొత్తం ఆయిల్ ఇట్లా పైకి వచ్చేటట్టు ఉడికించుకోవాలి పెరుగు వేసుకున్నాక. ఇప్పుడైతే ఈ రైస్ ఉడికింది. ఈ రైస్ని చికెన్లోకి వేసుకోవాలి. చికెన్లోకి అయితే రైస్ వేసుకున్నాను. పైన డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. అలాగే పుదీనా, కొత్తిమీర అయితే పైన వేసుకుంటున్నా. దమ్ అయితే పెట్టట్లేదండి ఫ్రెండ్స్. ఇక 10 నిమిషాలు అయితే ఇలాగే ఉంచేసుకుంటాను. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే బాయ్.